మనస్ఫూర్తిగా మీ అందరూ ధైర్యంగా పోటీ చేసినందుకు ముందుగా మీకు అందరికీ అభినందనలు తెలుపుతాను. నాకు ఈ చైతన్యం, ఈ ధైర్యం, ఈ దమ్ము తెలంగాణ నేల ఇచ్చింది. నేను ఇక్కడి నుంచి ఏం ఆశించట్లా. మన వంతు, మన నేల, మన దేశం, మన తెలంగాణ, మన తెలుగు నేల. దానికి జనసేన తరపు నుంచి మనం ఏం చేయాలో మనం కలిసి పెట్టుకోవాలి. మనకి వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు ఉంటాయి కానీ పాలసీ పరంగా విభేదాలు ఉంటాయి తప్ప శత్రువులు ఎవరు పాలసీ పరంగానే విభేదాలు ఉన్నాయి. ఇంతకుమించి బెటర్ పాలసీ చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. అదే నేను నడిపిస్తా చూపించాను. ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడవాలని మనస్ఫూర్తిగా. అంటే మీరు ప్రజలకి చాలా కొత్త నాయకత్వం కావాలి. అది మీ చేతిలో ఉంది, ఆడపడుచుల చేతిలో ఉంది, యువత చేతిలో ఉంది. ఈ రోజున ఈ రూమ్లో ఒక 140 మంది 150 మంది ఉండొచ్చు. ఎంత పెద్ద ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతూనే మొదలవుతుంది. ఈ రోజున మనం చాలా దివ్యక్షేత్రం కొండగట్లు పునర్జన్మనిచ్చిన నాకు కొండగట్లో మొదలు పెడుతుంది. అందరికీ మనస్ఫూర్తిగా స్వామివారు అందరూ హనుమాన్జీ తరఫు మన హనుమాన్జీ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలి. పోటీ చేయడం, గెలుపోవడం మన చేతిలో లేదు. పోటీ చేయడం అంటే మన చేతిలో ఉంది. పోరాటం చేసే సత్తా మన చేతిలో. మీ పేరేంటమ్మా? నరసింహ. ఏ పంచాయతీ? మట్టల్ నారాయణ ఖేడా.